కాలచక్రం తిరుగుతుంది. సృష్టి తిరిగి పునర్ప్రారంభం అవుతుంది. మన భారతీయ ధర్మంలో ప్రతి ప్రారంభం ఓ ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి గొప్ప ప్రారంభమే మన ఉగాది పండుగ. ఉగాది అనే పదం రెండు శబ్దాల కలయికతో వచ్చింది. యుగా ప్లస్ ఆది అంటే ఒక యుగానికి ఆది అయిన రోజు అని అర్థం. ఇది కేవలం ఓ సంవత్సరం మొదలు కాదు, ఇది సృష్టికి నాంది పలికిన రోజు. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన పవిత్రమైన రోజు ఇది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వ సృష్టిని ప్రారంభించిన నాటి రోజే ఈ ఉగాది. అప్పుడు కాలం లేకుండా కాలం ప్రారంభమైంది. దిక్కులు లేకుండా దిక్కులు ఏర్పడ్డాయి. రాత్రి పగలు ఋతువులు కాలగమనాలన్నీ ఆ మొదటి క్షణంలోనే ఏర్పడ్డాయి. అందుకే ఉగాది రోజున పంచాంగ శ్రావణం చేస్తాం. కాలచక్రంలో కొత్త దశ మొదలయ్యే సమయం ఇది కాబట్టి. చరిత్ర ప్రకారం ఈ రోజు నుంచి కొత్త సంవత్సరానికి ప్రారంభం ఇస్తారు. మన పూర్వజనులు చంద్రమాన పంచాంగాన్ని అనుసరిస్తారు. చైత్ర శుద్ధ పాండమి అంటే చైత్రమాసం మొదటి రోజు. ఇప్పుడే ప్రకృతిలో కొత్త జీవం కలుగుతుంది. చెట్లు పూతలతో మెరిసిపోతాయి. పచ్చని వెలుగు ప్రపంచాన్ని కప్పేస్తుంది. రామాయణంలో ఉగాది రోజునే శ్రీరాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకి తిరిగొచ్చినప్పుడు ప్రజలు దీపాలను వెలిగించి సంబరంగా ఉగాది జరిపారని కథనం. మహాభారతంలో కృష్ణుడు పాండవులకు కాలచక్రం కాలసూచి గురించి చెప్పిన సందర్భం కూడా చైత్రశుద్ధ పాండమి రోజుననే జరిగినట్లు కొంతమంది పురాణ కథకులు చెబుతారు. ఉగాది పండుగ మనకి ఒక శాశ్వత సందేశం ఇస్తుంది. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి మార్గం. పాత సంవత్సరం ముగిసింది, కొత్త జీవితం మొదలైంది. వీటిలో ఏది తీపి ఏది చేదు అన్నది కాదు, అన్నీ కలిసినదే జీవితం. ఒకప్పుడు శాలివాహన చక్రవర్తి దుష్టశక్తులను నిర్మూలించి ప్రజలకి శాంతి చేకూర్చాడు. ఆయన కాలాన్ని మనం ఇప్పటికీ శాలివాహన శాకంగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఆ రోజే కొత్త సంవత్సరం మొదలైనట్లు భావించి ఉగాది పండుగ జరుపుకుంటాం. ఈ రోజు మరొక ప్రత్యేకత ఉంది, అదే పంచాంగ శ్రావణం. నూతన సంవత్సరం, రాశి ఫలాలు, శుభ సమయాలు, మంచి రోజుల గురించి తెలుసుకోవడం మన సాంప్రదాయం. ఇది కేవలం ఫలితాల కోసం కాదు, మనకు ఆశలతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళమని చెప్పే ఒక కొత్త ఆరంభం. ప్రతి ఉగాది రోజున మనం ఇంట్లో ఈ ప్రత్యేకమైన పచ్చడి చేస్తాం. కానీ అది కేవలం పచ్చడి కాదు, మన జీవిత రుచుల నిఘంటువు. ఈ పచ్చడిలో ఉండే ప్రతి పదార్థం మన జీవితంలో ఒక అర్థాన్ని చెబుతుంది. చెప్పకుండానే చెప్పే జీవిత గాథ ఇది. ఒక్కొక్క రుచిలో ఒక్కొక్క సందేశం ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేప పువ్వు, ఇది చేదు రుచి, అంతగా నచ్చదు. కానీ ఇది జీవితంలో కష్టాల్లా ఉంటుంది. ప్రతి జీవితంలో బాధలు తప్పవు, కానీ అవే మనం ఎదగడానికి నేర్పించే పాఠాలు అనేది ఇది తెలుపుతుంది. రెండవది బెల్లం, ఇది తీపి రుచి. ఇది మనసుకు హాయిగా ఉంటుంది. మనం కోరుకునే సంతోష క్షణాలు, విజయాలు ఇవే బెల్లం లాంటి తీపి జ్ఞాపకాలు. తరువాత ఉప్పు, ఇది సాధారణమైన రుచి. అయినప్పటికీ ఉప్పు లేకపోతే ఏ వంటకానికి కూడా రుచి ఉండదు. జీవితంలో చిన్న చిన్న సహజ ఘటనలు మనకు తెలియకుండానే జీవితాన్ని సరిపడేలా చేస్తుంటాయి. అనగా ఇప్పుడు మనం ఒక కూర చేసి అందులో ఉప్పు వేయకపోతే ఉప్పు రుచి ఎలాగైతే తెలియదో, అలాగే జీవితంలో బాధలు లేకుండా కేవలం సంతోషమే ఉంటే జీవితం విలువ కూడా తెలియదు. తరువాత మిరపకాయ, ఇది కారం. కొన్ని సందర్భాలు మనలో ఆవేశం, కోపం తీసుకురావచ్చు. కోపమైన మాటలు, అసహనం, కానీ ఇవన్నీ మన భావోద్వేగాల భాగమే. తరువాత చింతపండు, ఇది పులుపు. కొన్ని సంఘటనలు మనకు అర్థం కాని దురదృష్టంగా అనిపిస్తాయి, కానీ వాటి వల్ల మనలో సహనం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తరువాత మామిడికాయ, ఇది ఒక ఆశ్చర్యకర రుచి. కొంచెం తీపి పులుపు కలిపి ఉంటుంది. జీవితంలో వచ్చే ఆనందకర ఆశ్చర్యాలు మన మనసుకు కొత్త ఉత్సాహం నింపుతాయి. ఈ 6 రుచులు మన జీవితం గురించి తెలుపుతాయి. మనకు ప్రతి ఒక్క దశను అంగీకరించాలనే సందేశం ఇస్తుంది ఈ పచ్చడి. జీవితానికి చిన్న ప్రతిరూపం. మన కళ్ళ ముందు ఈ రుచులు ఉండేంత వరకు మనకు మన జీవితంలో ప్రతి క్షణం అర్థవంతంగా అనిపిస్తుంది.
మన జీవితంలో కూడా అన్ని రుచులు తప్పకుండా ఉంటాయి, కానీ మన చేతిలో ఉన్నదేమిటంటే ఏ రుచినినైనా దాన్ని ఎలా స్వీకరించాలి, ఎలా ఆస్వాదించాలి అనేది తెలుసుకోవాలి. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి ఒక కొత్త ఆశ, ఒక కొత్త అవకాశం, ఒక కొత్త సవాల్, అదే సమయంలో ఒక కొత్త ఆశయానికి గమ్యం. ఈ ఉగాదిని మనమంత పచ్చడిలోని జీవిత రుచులను అంగీకరిద్దాం, తీపి క్షణాలను ఎక్కువగా ఆస్వాదిద్దాం, చెడు పరిమాణాలను ఓర్చుకుంటూ ఎదుర్కొందాం, మరో కొత్త ప్రయాణానికి సిద్ధపడదాం. మనసులోని కలలు నిజం చేసుకోవడానికి నిన్నటి తప్పులు పాఠాలుగా మార్చుకొని, ఈరోజు ఆశగా మార్చుకొని, రేపు విజయంగా మార్చుకోవాలనే సంకల్పంతో పదండి ఈ ఉగాది కొత్త ప్రయాణాన్ని సంతోషంగా ప్రారంభిద్దాం. మీకు మరియు మీ కుటుంబానికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని కోరుకుందాం. మీ జీవితంలో ప్రతిరోజు తీపి పచ్చడిలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉగాది పండుగ తర్వాత వచ్చే శ్రీరామనవమి గురించి కూడా ఒక మంచి వీడియో చేయబోతున్నాను. కావున ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.